మరి సచివాలయంలో పనిచేస్తున్న సుమారు 78 మంది ఏఎన్ఎంస్ జేఏసీ చైర్మన్ గా మరి తోటగిరి శ్రీనివాస్ అనే నా దగ్గరికి, అలాగే కన్వీనర్ నిరుసు రామారావు గారి దగ్గరికి వచ్చి వారి యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, వాళ్ళ లెజిటిమేట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డ్యూటీస్ కాకుండా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏలూరులో ఉన్న ప్రతి వారి యొక్క క్లస్టర్స్ ని కేటాయించి, ఆ క్లస్టర్స్ లో ఎన్నైతే హౌసెస్ ఉంటాయో ఆ హౌస్ హోల్డ్ సర్వే కానీ, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే వాటర్ ట్యాక్స్, జియో ట్యాగింగ్ చేయమని చెప్పి వీరికి ఆదేశాలు ఇవ్వడం జరగడం వల్ల ఏదైతే వాళ్ళకి సంబంధించిన లెజిటిమేట్ డ్యూటీస్, హెల్త్ డ్యూటీస్ ఉన్నాయో వాటిని మరి పక్కన పెట్టి మరి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ వల్ల వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి వారికి మరి అంతా కూడా ఉమెన్ ఏఎన్ఎంస్ ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మరి డ్యూటీస్ వాళ్ళకి సిఎల్స్ కూడా ఇవ్వడం కూడా లేదని చెప్పి మాకు రిప్రజెంట్ చేశారు. దాన్ని మరి అడగడానికి కోసం కమిషనర్ గారి దగ్గరికి వచ్చాం. వారు కలెక్టర్ గారు మీటింగ్ నుంచి లంచ్కి వెళ్ళారు. లంచ్కి వెళ్ళిన తర్వాత వచ్చి కలుస్తామని చెప్పారు. వారికి కూడా రిప్రజెంట్ చేసి వీరికి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించమని కమిషనర్ గారిని కోరతాం. ఖచ్చితంగా ఏఎన్ఎంస్ ఏదైతే వాళ్ళ యొక్క హెల్త్ డ్యూటీస్ ఉన్నాయో దానికే పరిమితం చేయమని ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే కలెక్టర్ గారిని మొన్న మేము జేఏసీ పక్షాన్ని కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని మేడం దృష్టికి కూడా తీసుకెళ్తే వారు కూడా చెప్పడం ఏంటంటే, ఓన్లీ పెన్షన్స్ వరకు వాళ్ళకి డ్యూటీలు వేసాం కానీ మిగతా ఏ అదర్ దాన్ హెల్త్ డ్యూటీస్ ఏమి వేయలేదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వారికి కూడా రిప్రజెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సచివాలయ వ్యవస్థలో ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా సేవలు అందించాలని ఈరోజు పేపర్లో చూసాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడడం జరిగింది. వారి ఉద్దేశం ఏంటంటే కనుక ఎఫెక్టివ్ సర్వీసెస్ అందించాల ఉద్దేశంతో దానిలో భాగంగా మన చీఫ్ సెక్రటరీ గారు మార్చి 23వ తేదీన అనగానే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో రిలీజ్ చేశారు, జీవో నెంబర్ 124. దానిలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులైన నియమించబడిన ఉద్యోగులైన ఏఎన్ఎంస్ గ్రేడ్ 3 వారిని కేవలం వైద్య ఆరోగ్య శాఖ పనులే చేయమని చెప్పేసి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా 16/11/2024 మరి ఒక సర్క్యులర్ మెమో రిలీజ్ చేశారు. వీళ్ళు కేవలం ఈ పని చేయించమని చెప్పి జిల్లా కలెక్టర్స్ వారికి అందరికీ ఆయన ఆదేశాలు ఇచ్చారు. అయినా సరే కొంతమంది అధికారులు, అంటే కమిషనరే కాదు గ్రామాల్లో జరుగుతున్న కొంతమంది ఎండిఓస్ కూడా చిరుద్యోగులైన గ్రేడ్ 3 ఉద్యోగుల్ని భయభ్రాంతులు చేసే విధంగా మీకు సెలవులు ఇవ్వం, మీకు జీతాలు ఇవ్వం, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి మాట్లాడడం కేవలం ప్రభుత్వ ఆలోచనకి వ్యతిరేకం అని చెప్పేసి సందర్భంగా ఏపీఎన్జిఓ అసోసియేషన్ పక్షాలు తెలియజేస్తున్నా. మీరు తక్షణం మీ వైఖరి మార్చుకుని ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చేయించాలి. ఒక జాబ్ చార్ట్ అనేది ఉంది, గ్రామ వార్డు సచివాలయం పనిచేసే ఉద్యోగులకు జాబ్ చార్ట్ ఉంది. ఆ జాబ్ చార్ట్ ప్రకారం ఏ ఉద్యోగికి ఏ జాబ్ చార్ట్ ప్రభుత్వం ఉద్దేశించో ఆ పనికే పరిమితం చేయాలని చెప్పేసి దీని మీద వీళ్ళు ఆందోళన చెందక్కర్లేదు. వీరి వెనకాల ఏపీఎన్జిఓ పక్షం పూర్తి స్థాయిలో ఉంటుందని కలెక్టర్ మేడం గారు పూర్తి స్థాయి వారు చెప్పారు. కేవలం వీరిని ఈ పనికే పరిమితం చేయమని చెప్పారు. కనుక ఈ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ సమస్య సాల్వ్ చేస్తాం. అలాగే గ్రామాల్లో పనిచేస్తున్న ఎండిఓలు కూడా వాళ్ళకి కేవలం వారి ఉద్యోగ విధులు మాత్రమే చేసే విధంగా మీరు